హాయ్ అండి, నేను మీ అఖిల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే నేను పూరిలో ఉన్నాను. అదే పూరి జగన్నాథ్ ఆలయం ముందు. ఈరోజు అయితే భువనేశ్వర్ నుంచి ఇక్కడికైతే బయలుదేరి వచ్చాను. ప్రజెంట్ అయితే టెంపుల్ ముందే ఉన్నాను. అండ్ ఈ టెంపుల్ మన ఇండియాలో కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఇది ఎక్కడ అంటే ఆల్మోస్ట్ బే ఆఫ్ బెంగాల్ పక్కనే, అంటే సముద్రానికి పక్కనే ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. అండ్ ఇది చాలా విశిష్టత ఉన్న టెంపుల్ అండ్ చాలా ఫేమస్ ఇక్కడైతే. అండ్ ప్రజెంట్ మనం టెంపుల్ ముందే ఉన్నాం. ఒక్కసారి అయితే మీకు టెంపుల్ని చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ ఈ ఆలయానికి వచ్చేసి ఇద్దరు మెయిన్ దేవుళ్ళు ఉన్నారు. ఒకరు వచ్చేసి కృష్ణుడు, ఒకరు వచ్చేసి విష్ణువు. అండ్ ఈ ఇద్దరు దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మొత్తం అంతా ఆలయం ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. అదే ముందు చూసుకుంటే ఇక్కడ అంతా భక్తులు లైన్లో నిలబడ్డారు. అండ్ లోపలికైతే సెల్లలో లేదన్నారు. అండ్ ఈ టెంపుల్ గురించి చెప్పుకుంటే ఆల్మోస్ట్ మనకి 1100 అంటే 1100 సంవత్సరంలో దీన్ని నిర్మించారంట. అంటే ఇప్పుడు అవి 900 ప్లస్ ఇది 900 ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా ఎలా ఉందో చూడండి, ఇంత చెక్కు చెదరకుండా ఉంది. లోపల మొత్తం మనకి వచ్చేసి 120 గుళ్ళు ఉంటాయి అన్నారు. అండ్ ఈ గుడి హైట్ వచ్చేసి 245 మీటర్స్, అంటే 245 మీటర్ల ఎత్తు ఉంది. అండ్ ఇది చిన్న కొండ ప్రాంతం పైన నిర్మించారు. అండ్ చాలా భక్తులు మెయిన్గా ఏంటంటే కృష్ణుడిని విష్ణువుని ఎక్కువ కొలుస్తారు. అండ్ జగన్నాథ్ అంటాం కదా, జగత్ అంటే లోకం అంటే, అండ్ నాథ్ అంటే ప్రభువు, అంటే లోకానికి ప్రభు ఎవరు అంటే విష్ణువు. సో అది దీనికి మెయిన్. అండ్ కృష్ణుడిని కూడా ఎక్కువ కొలుస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ ద్వారం, ఎంట్రీ అంతా ఇక్కడ నుంచి లోపలికి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బోర్డు ఉంది కదా ముందు, ఈరోజు ఉండి ఎంత పడుతుంది, గోల్డ్ ఎంత వస్తుంది, సిల్వర్ ఎంత వస్తుంది, ప్రతి ఒక్కటి అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అండ్ చూడండి, ఇదంతా లైన్లో భక్తులు మీరు వెళ్తుంటే ఇక్కడ. అండ్ ఇక్కడ వస్తుంటే గమనించిందంటే ప్రతి చిన్న చిన్న వీధికి, ఏ వీధిలో చూసుకున్నా కూడా చాలా అంటే చాలా గుడి ఉన్నాయి. వీధికి ఒక చిన్న గుడైనా ఉంది. ఇక్కడ ఎదురుగా మీకు చూసుకుంటే కనుక సాయిబాబా టెంపుల్ ఉంది. అండ్ పైకి చూసుకుంటే మన గుడి గోపురం చాలా ఎత్తులో ఉంది. మనకు చూస్తుంటే జూమ్ చేసి చూపెడితే ఇలా ఉంటుంది. 245 మీటర్స్ అంటే చాలా ఎత్తు కదా. ఇది గజస్తంభం అనుకుంటా, మేబీ ముందు అక్కడ కూడా ఒకటి ఉంది. చూడండి, ఈరోజు అయితే జనం చాలా బాగున్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏదంటే ఈ ప్లేస్ చూడండి, ఇక్కడ ముందు ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ రథయాత్ర చేస్తారంట. అప్పుడు లక్షల మంది వస్తారంట ఇక్కడ ప్లేస్కి. అండ్ దీని ఎదురుగా చూసుకుంటే మనకి చిన్న లాకర్ రూమ్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ పాతకాలం బిల్డింగ్స్. ఇప్పుడు కొత్తగా నిర్మించింది అయితే ఏం లేదు. ఇక్కడ కూడా చూస్తే ఒక టెంపుల్, ఎటు చూసిన టెంపుల్స్ అన్నీ కనబడుతున్నాయి, గుళ్ళే ఉన్నాయి. ఇవి 1961, 1975 అట్లా ఆ టైంలో కట్టిన ఇంట్లో ఇవన్నీ ఆ బిల్డింగ్స్ మీద రాసి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెంపుల్ రోడ్ అని ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఖాళీగా. ఎందుకంటే అప్పుడు రథయాత్ర జరిగేటప్పుడు 3 విగ్రహాలను మెయిన్గా మంచిగా అలంకరించి ఇక్కడ రథయాత్ర చేస్తారంట. కొంతమంది లక్షల మంది భక్తులు వస్తారు. చాలా తొక్కేసలాటలు అలా జరుగుతూ ఉంటాయి. ఇలా ముందు నడుచుకుంటూ పోతే మనకి పర్మిషన్ ఇస్తే బాగుండు. లోపల కూడా ఒక్కసారి అయితే వీడియో తీయడానికి ట్రై చేద్దాం. బట్ ఇక్కడ ముందే ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ దగ్గర చెకింగ్ ఉంటుందంట, అక్కడ మాత్రం అలో చేయని అన్నాడు. వెళ్ళి ఎక్కడికి పోయినా కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే టెంపుల్కు విజిట్ అయినప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మంచిగా ఉంటుంది.
ఇదంతా గుడి ముందు భాగం. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ జనాలు అయితే చాలానే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఒక 1 hour 2 hours పట్టేటట్టు ఉంది దర్శనానికి. అండ్ ఇక్కడ గమనించుకుంటే ప్రతి ఒక్కరికి ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారు 2 చేతులు పైకెత్తి. ఇది హోటల్ చూడండి, పాత బిల్డింగ్, గ్రాండ్ సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్ అని. ఇది ఎంట్రన్స్ గేట్. లోపలికి వెళ్ళాక చెకింగ్ ఉంటుందంట, మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టే ఉంటారు. ఇటుపక్క చూసుకున్నా కూడా అటు ఒక టెంపుల్ ఉంది. ఇది బయటకి ఎగ్జిట్ గేట్ అనుకుంటా, అందరు ఇలా నుంచి ఇటు నుంచి వస్తున్నారు. సో అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మొబైల్ స్టాండ్ అండ్ చెప్పుల స్టాండ్ ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏదో టెంపుల్ లాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్కి వచ్చేసాను ఆ ఫ్రెండ్ నుంచి. ఇదంతా ఎగ్జిట్ రోడ్ అండి. ఇక్కడ చూసుకోండి, ఇది ఒకటి గుడికి వెనకాల వైపు ఉంది. ఇది పటాకులు అవన్నీ సెల్ చేస్తున్నారు. ఇది ఏం స్వీటో కానీ అది మనం తినలేము. కానీ మొత్తం స్టోన్తో నిర్మించింది. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. బయటికి వెళ్ళాక ఇక్కడ పూజారులు ఉన్నారు, ఏదో పూజలు అయితే చేస్తున్నారు. ఎవరికి వీళ్ళ చెత్త కింద కూర్చొని చూడండి. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది లోపలైతే. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కోనార్కి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ వీలైతే ఈరోజు లేదా రేపు మార్నింగ్ విజిట్ అవుతున్నాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.